ज्वालाहोबिलमालोल क्रोटकारिंच भार्गवाः योगानंदश्चत्रवटः पावनो नवमूर्तयः तोम्मिदि नरसिंहस्वामी क्षेत्रं नवनारसिंह क्षेत्रं ఆనాడు కృతయుగంలో భగవంతుడు స్తంభం నుంచి ఆవిర్భవించిన ఉగ్ర స్తంభ క్షేత్రం, జ్వాలా నరసింహస్వామి వారి దగ్గర హిరణ్యకశిపుడు సంభవించిన క్షేత్రం, అహోబిల క్షేత్రంలో ప్రహ్లాదునికి దర్శనం ఇచ్చినది. మాలోల లక్ష్మీ నరసింహస్వామి, లక్ష్మీదేవి అలిగిపోయినాక లక్ష్మీ నరసింహస్వామి వారే అమ్మవారిని వేడుకుని లక్ష్మీదేవి చెంచువాళ్ళ కులంలో అవతరించి స్వామిని సంతరించిన క్షేత్రం మాలోల నరసింహస్వామి. కారణ్య నరసింహస్వామి భృగు మహర్షికి తపస్సు చేసి ప్రత్యక్షమైనది. భార్గవ నరసింహస్వామి పరశురాముడు యజ్ఞం వేసి స్వామివారిని ప్రార్థించిన క్షేత్రం. యోగానంద క్షేత్రం ప్రహ్లాదుడికి విద్యాభ్యాసం బోధించిన క్షేత్రం. చత్రవట నరసింహస్వామి వారికి హాహా హూహు అనే ఇద్దరు గంధర్వులకి దర్శనం ఇచ్చిన క్షేత్రం. పావన నరసింహస్వామి నృసింహ తాపనీయ ఉపనిషత్తునందు భరద్వాజ ఋషికి దర్శనం చేసిన క్షేత్రం. ఇటువంటి నవనారసింహ క్షేత్రంలో లక్ష్మీ నరసింహస్వామి ఆవిర్భవించినారు. కృతయుగంలో పరమశివుడు, త్రేతాయుగంలో రాములు వారు, ద్వాపరయుగంలో పంచపాండవులు, కలియుగంలో వెంకటేశ్వర స్వామి పూజించిన ఈ అహోబిల నరసింహస్వామి వారికి ఈ క్షేత్రంలో భూమి ప్రదక్షిణాన్మర్త్య యత్ఫలం లభతే చిరాతి తత్ఫలం లభతే సద్య. నారసింహ ప్రదక్షిణాత్ స్వాతి నక్షత్రం వేదికనందు భూమి అంతా ప్రదక్షిణ చేస్తే ఏ విధమైన పుణ్యం కలుగుతుందో అది నరసింహస్వామి వారిని నవనారసింహ క్షేత్రంలో ప్రదక్షిణ చేస్తే వస్తుంది అని చెప్పి పురాణం. ఈ క్షేత్రాన్ని బ్రహ్మాండ పురాణం, విష్ణు పురాణం, వెంకటాచల మహాత్మ్యం, అహిర్బుద్ధి సంహిత ఇటువంటి క్షేత్ర పురాణంలో ఈ అహోబిల క్షేత్రం చెప్పబడినది. రాజుల వారిలో ప్రతాపరుద్రుడు, శ్రీకృష్ణదేవరాయలు, అచ్యుత దేవరాయలు, ముకుంద దేవరాయలు వారి ఈ క్షేత్రాలని జీర్ణోద్ధారణం చేసి నిర్మించినది రాజుల వారు. ఇటువంటి అహోబిల క్షేత్రంలో మొట్టమొదటి పీఠాధిపతి ఆదివంశుడ గోపస్వామిని ప్రతాపరుద్ర రాజా వారే స్వయంగా వారు ఒక బంగారు విగ్రహాన్ని దానం చేసి ఆనాటి నుంచి 1398 నుంచి అహోబిల మఠం పీఠాది పరంపరాదిలో ఈ దేవాలయం అంతా పరిపాలించబడుతున్నది. ఇటువంటి క్షేత్రంలో నరసింహస్వామి వారికి రేపు అనేది లేదు అని ఒక తత్వం. అటువంటి నరసింహస్వామి వారు ఎవరొకరు రాత్రి వాసం చేసి ఈ క్షేత్రంలో స్వామిని పూజించుకుంటారో వారందరికీ సర్వోపయం సమాశ్రిత్య సకలం భద్రమస్మృతే శ్రియాచ భద్రయా దుష్ట యస్తం భద్రం నమామి.